ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి, నా కోసం జరిగేటువంటి అల్లర్లు చూసి తట్టుకోలేక, ప్రజల మద్దతు కోసం నా పద్ధతి నేను సవ్యదిశలో తీసుకెళ్తుంటే తట్టుకోలేక నన్ను లోపలైపోతున్నారు అనే సూచన ముందుగా తెలియజేస్తున్నాడు. ఇది కరెక్ట్ పాయింట్. అంటే ప్రజలు ఆహ్వానిస్తున్నారా గ్రామాల్లో రండి అని? సార్ మీకు ఒక విషయం చెప్పాలి పవనన్న, ఒకప్పుడు మదపు ఏనుగులు ఉండేటివి, వాటికి మదం ఎక్కితే ఓర్ల మీద పడిపోయి విచక్షణ జ్ఞానంగా విచక్షణ రహితంగా పంట పొలాలు, చెరుకు కావచ్చు, పత్తి కావచ్చు, వేరుశనక్కాయలు కావచ్చు, లేకపోతే వరి కావచ్చు, విచ్చలవిడిగా ధన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేసేట అనమాట. అప్పట్లో అవి అందరికీ తెలిసిన విషయాలు, రైతులను అడిగితే గట్టిగా చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి అయింది. ఆ ఊరికి వెళ్ళడం, ముందుగా రౌడీ మొక్కలను పెట్టడం, సైడ్కి వెళ్ళి గంజాయి తాగడం, నాసిరకమైన మందు తాగడం, బూతులు తిట్టడం, ఆ అట్టపెట్లు రాసుకోవడం, ఒక్కసారిగా వచ్చి పడిపోవడం, ఎవరో నీళ్లు మోసుకునేవాళ్ళు, లేకపోతే పొలాలకు వెళ్ళేవాళ్ళు, లేకపోతే కూలీ పనికి వెళ్ళేవాళ్ళు సడన్గా అటువైపు వెళ్తుంటే వాళ్ళని తొక్కేయడం, వాళ్ళని తోసేయడం, ఇవన్నీ కూడా పక్క ఒక స్క్రిప్ట్ ఉంటుంది. అంటే నాసిరకం మందు అంటే అప్పటిది ఇంకా 100% పెట్టుకున్నారంటే మీకు అర్థం కావట్లే. వాళ్ళ వర్గానికి కావచ్చు, వాళ్ళ మనుషులకు కావచ్చు, మంచి ముందు ఇస్తే వాళ్ళు ఎందుకు ఎగరతారా? అంటే నేను అనేది అప్పటివి స్టాక్ చేసి పెట్టుకుని అవే సప్లై చేస్తారు. అవును, స్టాక్ చేసుకున్నారంటే వాళ్ళు చేయాల్సినటువంటి విచక్షణారహితమైన పనికి మంచి బ్రాండ్లు పనిచేయవు కదా, జే బ్రాండ్లు పనిచేయాలి. ఆ సారాయో, ఆ నాటు సారాయో, ఆ గంజాయో అప్పుడు ఉన్నటువంటి నాశనం మందు పెడితే ఒక్కసారిగా ఆ స్పిరిట్ లోపల పోయి అస్తవ్యస్తం అనేటువంటి ఆలోచనతో మనం ఏం చెప్తే అది చేస్తారు, హిప్నోటిజం. సో అలాంటి ముందును కూడా ప్రేరేపించే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 100% 2029 లోపు సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి రెడ్ బుక్తో సహా, రెడ్ బుక్లో ఉండేటువంటి పాయింట్ టు పాయింట్ సాక్ష్యాలతో సహా 100% లోపలికి వెళ్తాడు. ఈ వెళ్ళే లోపే నేను ఇంత చేయడం వల్ల అక్కసుతో, నా మీద కోపంతో, రానున్న రోజుల్లో నేనే రాబోతున్నానన్న భయంతో నన్ను కావాలనే లోపలేసేవారు అనేటువంటి హిప్నోటిజం వాళ్ళని మైండ్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ ప్రయత్నిస్తున్నాడు. అదొకటి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జనాలంటే కోపమా, ప్రభుత్వం అంటే కోపమా? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సఫర్ అవుతున్నది పబ్లిక్, చచ్చిపోతున్నది పబ్లిక్, ఇబ్బంది పెడుతున్నది రైతులను. ఎట్లా ఇది? జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్మాది, జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. మీరు అంటున్నారు ప్రజల మీద కోపమా లేకపోతే కూటమి మీద కోపమా అంటున్నారు. కాదు, అతనికి తల్లి మీద కోపం, చెల్లి మీద కోపం, బాబాయ్ మీద కోపం, బాబాయ్ గారి కూతురు సునీత గారి మీద కోపం. కుటుంబంలోనే ఏ ఒక్కరి మీద ప్రేమ లేనప్పుడు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఎటువైపు నుంచి వస్తుంది? బడుగు బలహీన వర్గాల మీద కోపం, బడుగు బలహీన వర్గాల మీద కోపం, 3 పూట్ల అన్నం తింటే కోపం, 3 పూట్ల స్నానం చేసిన కోపం, మంచి బట్టలు వేసుకున్న కోపం, ముఖ్యంగా రాష్ట్రం మీద కోపం, పూర్తిగా రాష్ట్రం మీద కోపం. ఎందుకంటే అతని మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతని ఆలోచన జ్ఞానం, ఆ పరిణితి, ఆ పరిమితి అవన్నీ కూడా కంట్రోల్లో లేవు. ఇది 100%. ఎప్పుడు కూడా ఒక స్కూల్కో ఒక కాలేజీకి వెళ్తే ఒక 20 మంది టీచర్లు, ఒక హెడ్ ప్రిన్సిపాలు, లేకపోతే దానికి సంబంధించినటువంటి రకరకాల ఉండేటువంటి ఉద్యోగాల్లో వాటిలో భర్తీ చేస్తుంటారు. ఒకరు తప్పు చేసిన ఇంకొకరు దాన్ని సవ్యదిశలో తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ సీఎం ఎప్పుడు ఒకరే ఉంటారు. సలహాదారులు ఉండొచ్చు, లేకపోతే ఎక్స్ డీజీపీలో లేదా ఐఏఎస్లో ఐపీఎస్లో అమితమైన నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు కూడా సలహాలు తీసుకునే ప్రయత్నాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి తన సొంత ఆలోచనలతో, సైకో ఆలోచనలతో ఒకసారిగా తీసుకునే పరిస్థితుల వల్ల ఇవన్నీ దారితీస్తూ ఉన్నాయి. కాబట్టి అతని మానసిక స్థితి బాగోలేదు, అతని ఆలోచన పరిజ్ఞానం కానీ పరిణితి కానీ పరిమితి దాటి వెళ్ళిపోయిందనేది మనసులో. ఇంకోటి, ఎందుకు అంటే అధికారులను కావచ్చు, పోలీసులను, తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి టీం సిట్ని కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని ఎందుకు బెదిరిస్తున్నారు? తర్వాత మళ్ళీ మొన్న చెవిరెడ్డి కూడా చూసాం, మళ్ళీ మేమే వస్తాం, రాగానే ఏం చేస్తామో చూస్తారన్నట్టుగా ఆయన. లేదు అని అంటే ప్రతి ఒక్కరు, విడుదల రజని, రోజా, అందరూ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు ఈ విధంగా కోపం? ఎందుకు? నిజంగా మీలాంటి వాళ్ళు కార్యకర్తలను కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం, చంపుతామని బెదిరించడం, ఇవన్నీ కూడా మీకు కూడా వస్తుంటాయి కదా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల్లో, కిడ్నాపుల్లో ప్యాన్ ఇండియా స్టార్. మీరు ఎంతసేపు ఇక్కడ లోకల్గా చేశారు, లేకపోతే గుంటూరులో చేశారు, విజయవాడ చేశారు, కృష్ణా చేశారు, లేకపోతే నెల్లూరు చేశారు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు అనుకుంటున్నారు తప్ప కిడ్నాపుల్లో కానీ బెదిరింపుల్లో కానీ ఎత్తుకొని వచ్చేయడంలో హీఈస్ ప్యాన్ ఇండియా స్టార్. ఎందుకంటే కాదంబరి జత్వాని ఎక్కడమ్మాయి, ఎక్కడ యాక్ట్రెస్? ముంబైలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే కుక్కల విద్యాసాగర్తో ఉండేటువంటి కొంత పరిచయం వల్ల అతనికి కోపం వస్తే ముగ్గురు ఐపీఎస్ని తీసుకెళ్ళి పట్టుకొని వచ్చి
ఎక్కడో అంటే అక్కడ పోలీసులు కూడా ఎటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాకముందే అక్కడ ఎవరిని కూడా అప్రోచ్ అవ్వకుండా టికెట్ బుక్ చేసుకొని రాత్రికి రాత్రే వెళ్ళి ఉదయాన్నే బలవంతంగా తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల్ని గోప్యంగా బతుకుతున్న వాళ్ళ కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టారన్నది ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నయ్య. ఇది ముఖ్య గమనిక ప్రజలకి. అలాంటి వ్యక్తి ఇది లోకల్, చంటిగాడు లోకల్, జగన్ లోకల్, ఇంకా ఆడుకుంటాడు. అతను మీరు గమనించలేదు, అతను సీఎంగా ఉన్నప్పుడు ఆలోచనల కన్నా సీఎంగా లేకపోవడం వల్ల అతని ఆలోచనలు చాలా ఉద్వేగభరితంగా ఉంటాయి, చాలా ఉద్రేకంగా ఉంటాయి. అతని ఆలోచనలు చాలా దారుణంగా ఉంటాయి. అంటే మనం ఎందుకు ఓడిపోయామని గత 13 నెలల నుంచి 13 నెలలు అయిందిగా, జూను జూలై వచ్చేసిందిగా 13 నెలలు. ఎందుకు ఓడిపోయాం? ఒక సమీక్ష, ఒక సమావేశం, ఒక సభ. ఏం జరిగిందో చెప్పు, ఏం జరిగింది, ప్రజలు ఎందుకు మనకు ఓట్లేదు, ఎందువల్ల ఓట్లేదు, మనం బటన్ నొక్కాం కదా, లేకపోతే అది చేసాం కదా అని ఈ రోజుకి కూర్చొని రాబోయేది మన ప్రభుత్వమే, కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మనమే వస్తాము, జగన్ 2.0 రప్ప అంటున్నారు తప్ప ప్రజలు ఎందుకు మనకు ఓట్లేదు, మనలో ఏమి లోపాలు ఉన్నాయి, శ్రీరెడ్డి లాంటి వాళ్ళని ప్రోత్సహించడం చేసింది తప్ప, బోరుగడ్డ అనిల్ చేసింది తప్పు కదా, పోసాని కృష్ణమూర్తి చేసింది తప్పు కదా, వర్రా రవీంద్ర రెడ్డిని చేసింది తప్పు కదా, కొడాలని భాష తప్పు కదా, వల్లభనేని వంశీ ఆడపడుచు భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో మాట్లాడిన తప్పు కదా అని ఎప్పుడైనా ఏ సమీక్షలో కానీ, ఏ సభలో కానీ, ఏ సమావేశంలో కానీ మీరు విన్నారా? మీ ఏబిఎన్లో ఇప్పటి వరకు ప్లే చేయండి, నేను చెప్తాను. ఎప్పుడులే. మళ్ళీ అదే 2.0 అంటే ఏంటంటే బెదిరింపులకు కావచ్చు, ఎదిరింపులకు కావచ్చు, ఏసేయడానికి కావచ్చు, తొక్కేయడానికి కావచ్చు, మనుషుల యొక్క ఆడవాళ్ళని అవమానించడంలో కావచ్చు, అనుమానించడంలో కావచ్చు, మార్ఫింగ్ ఫోటోలో కావచ్చు, నేను డోసు పెంచుతున్నానని అర్థం. అంతే. మీరు అనేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్దిగా బాధ్యత గల ఆ విధంగా కొంచెం ఉంటేనే ఆ విధంగా అయిపోయింది రాష్ట్రం. అవును. ఇప్పుడు ఇంకా బాధ్యత లేదు, అంటే ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యేగానే ఉన్నారు కాబట్టి ఇంకా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, ఇంకా ఎక్కువ చేస్తారని చెప్పి అంటున్నారా? చేసేసారు కదా, ఇప్పుడు చేస్తున్నారు. ఏంది ఫ్యూచర్ టెన్స్ ఎందుకు? పాజిటివ్ టెన్స్ తీసుకోండి, ప్రెజెంట్ టెన్స్ తీసుకోండి. తెనాల్లో గంజాయి దాగి ఒక హెడ్ కానిస్టేబుల్ పట్టుకున్న సంపపోతే హత్యా ప్రయత్నం, అటెంప్ట్ మర్డర్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్యవేక్షించి వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చి అంటాడు